2008వ సంవత్సరం మే 7న మలాడ్లోని ధీరజ్ సాలిటైర్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ 201లో ఎమిల్ జెరోమ్ మాథ్యూ నీరజ్ గ్రోవర్ను అతి క్రూరంగా చంపి డెడ్ బాడీను దాదాపు 100 ముక్కలుగా చేస్తాడు. ఈ కేసు వెలుగులోకి రావటానికి కొన్ని రోజులు పట్టిన తర్వాత నేషనల్ మీడియాలో ఒక సంచలనంగా మారింది. ఈ కథ 3 వ్యక్తులకు చెందినది. నీరజ్ గ్రోవర్ టీవీ సీరియల్స్ క్రియేటివ్ టీమ్ ఎగ్జిక్యూటివ్ మరియా మోనికా సీసైరాజ్ కన్నడ నటి మరియు ఎమిల్ జెరోమ్ మాథ్యూ కొచ్చిన్లో ఒక నావెల్ ఆఫీసర్. నీరజ్ గ్రోవర్ యొక్క పూర్తి పేరు నీరజ్ అమర్నాథ్ గ్రోవర్. గ్రోవర్ బాలాజీ టెలిఫిల్మ్ లిమిటెడ్లోని క్రియేటివ్ టీంలో పనిచేసేవాడు. ఈ కంపెనీ టీవీ సీరియల్స్ను ప్రొడ్యూస్ చేసేది. ఆ సమయంలో నీరజ్ గ్రోవర్ అంధేరిలోని ఒక అపార్ట్మెంట్లో తన కజిన్ బ్రదర్తో కలిసి ఉండేవాడు. నీరజ్ తన కెరీర్లో చాలా వేగంగా ఎదుగుతూ ఉంటాడు. అదే సమయంలో కన్నడ నటి అయిన మరియా మోనికా సూసైరాజ్తో పరిచయం ఏర్పడుతుంది. మరియా కర్ణాటకలోని మైసూర్లో నివసించేది. ఎలాగైనా కెరీర్లో గొప్ప నటిగా ఎదగాలని ఆశలతో ముంబై రావాలనుకుంటుంది. మరియా ఇంట్లో ముంబై వెళ్లవద్దు అని చెప్పిన కూడా వాళ్ల నిర్ణయానికి విరుద్ధంగా ముంబైకి వస్తుంది. ముంబై స్ట్రగ్లింగ్ చేస్తున్న నటులకు ఒక కళల ప్రపంచంలాంటిది. దేశం నలుమూలల నుంచి చాలామంది సినిమాలలో అవకాశాల కోసం వస్తూ ఉంటారు. మరియా ముంబైలో టీవీ సీరియల్స్ లేదా సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని గట్టి పట్టుదలతో ముంబై చేరుకుంటుంది. మరియాకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతని పేరు ఎమిల్ జెరోమ్ మాథ్యూ. మాథ్యూ కూడా కర్ణాటకలోని మైసూర్కి చెందినవాడు. మాథ్యూ శాంతమైన మరియు ముదుస్వభావి. వీరి ఫ్యామిలీ ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మాథ్యూ మరియు తన తమ్ముడు క్రికెట్ ఆడటానికి కూడా బయటికి వెళ్లేవారు కాదు. ఇరుగు పొరుగువారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం మాథ్యూ చాలా మంచి అబ్బాయి. మాథ్యూ మరియు మోనికా సూసైరాజ్ చాలా కాలం నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ మరియు తమ కెరీర్లపై ఫోకస్ చేస్తూ ఉండటం కారణంగా వీరి రిలేషన్షిప్లో ఇబ్బందులు వచ్చేవి. మాథ్యూ కొచ్చిలో ఒక నావెల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మరియా మీద ప్రేమ కారణంగా ఈ రిలేషన్షిప్లో మాథ్యూ పొసెసివ్ మరియు సెన్సిటివ్గా ప్రవర్తించేవాడు. నీరజ్ గ్రోవర్ మర్డర్. ఇకపై నేను చెప్పబోయే స్టోరీ మరియా సూసైరాజ్ స్వయంగా పోలీసులకు చెప్పారు. 2008వ సంవత్సరం ఏప్రిల్ నెల ఆఖరులో మరియా టీవీ సీరియళ్లలో నటించడానికి ముంబై సిటీకి వస్తుంది. ముంబైలో టీవీ సీరియల్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. ఆడిషన్స్ ఇచ్చే సమయంలో నీరజ్ గ్రోవర్తో పరిచయం ఏర్పడుతుంది. మహాభారతం సీరియల్లో అవకాశం పొందటానికి తన ఆడిషన్ సీడీను నీరజ్ సహాయంతో బాలాజీ టెలిఫిల్మ్స్కు ఇస్తుంది. నీరజ్ కూడా మరియా కెరీర్ కోసం సహాయం చేయాలనుకుంటాడు. మరియా మాతృ భాష కన్నడ కావటంతో హిందీ భాష మాట్లాడటం అంతగా రాకపోయేది. ఫలితంగా ఆడిషన్స్లో రిజెక్ట్ అయ్యేది. ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వకపోయినా తమ ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం కాస్త మంచి స్నేహంగా మారుతుంది. ఇద్దరు నంబర్లు మార్చుకుంటారు. కాల్స్ చేయటం, మెసేజెస్ చేసుకోవటం మొదలుపెడతారు. స్నేహం పెరగటం వల్ల ఇద్దరూ ప్రతిరోజూ కలుస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య స్నేహానికి మించి రిలేషన్ ఉంది అని చూసినవారికి తెలిసేది. అదే సమయంలో మరియా ముంబైలోని మలాడ్లో ఉన్న ధీరజ్ సాలిటైర్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ నెంబర్ 201ను రెంట్కు తీసుకుంటుంది. మే 6వ తేదీన రెంట్ తీసుకున్న ఫ్లాట్ సామాను కోసం మరియా షాపింగ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో నీరజ్ కలవటానికి కాల్ చేస్తాడు. నేను చాలా అలసిపోయాను, కలవటం వీలు కాదు అని మరియా నీరజ్తో అంటుంది. మరియా మరియు నీరజ్ కలుస్తూ ఉంటారు అని మాథ్యూకు తెలుసు. మే 6వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మరియా తన ఫ్లాట్ యొక్క షిఫ్టింగ్ నడుస్తుందని పక్కనే ఉన్న మిస్ మయూరి ఫ్లాట్లో బాత్రూంను యూజ్ చేసి బయటికి వస్తుంది. అదే సమయంలో ఫ్లాట్ నంబర్ 201 డోర్ ముందు నీరజ్ నిల్చొని ఉన్నట్లు గమనిస్తుంది. నీరజ్ను మిస్ మయూరితో ఇంట్రడ్యూస్ చేయిస్తుంది. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావని మరియా అడిగినప్పుడు నీకు షిఫ్టింగ్లో హెల్ప్ చేయటానికి వచ్చానని నీరజ్ అంటాడు. 11:30 సమయంలో ఎమిల్ జెరోమ్ మాథ్యూ మరియాకు కాల్ చేస్తాడు. నీరజ్ కూడా అక్కడే ఉన్న విషయం మాథ్యూకి తెలుస్తుంది.
నీరజ్ డిన్నర్ చేసి వెళ్ళిపోతాడని మరియా మాథ్యూకి కాల్లో చెబుతుంది. ఒకవైపు మరియా ఇల్లు క్లీన్ చేస్తుంటే నీరజ్ ఫ్రెండ్స్ కాల్ చేసి పార్టీకి రమ్మని చెబుతారు. నీరజ్ నేను పార్టీకి రాలేను అని అంటాడు. ఆ మరుసటి రోజు నీరజ్కి మలాడ్లోనే పని ఉండటం వల్ల మరియా ఫ్లాట్లోనే నైట్ గడుపుతాను అని రిక్వెస్ట్ చేస్తాడు. మరియా కూడా ఓకే అని చెబుతుంది. ఆ రోజు ఇద్దరూ అదే ఫ్లాట్లో పడుకుంటారు. మరియాతో నీరజ్ రాత్రి ఫ్లాట్ నెంబర్ 201లోనే పడుకుని ఉంటాడని మాథ్యూ మరియా మీద అనుమానపడతాడు. ఎలాగైనా ముంబై వెళ్లి కనుక్కోవాలి అని అనుకుంటాడు. ఉదయం ఫ్లైట్లో ట్రావెల్ చేసి ముంబై చేరుకుంటాడు. మే 7వ తేదీ నా డోర్ బెల్ రింగ్ అవుతుంది. మరియా డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ వద్ద ఎమిల్ జెరోమ్ మాథ్యూ ఉంటాడు. మాథ్యూ నేరుగా ఇంటి లోపలి వస్తాడు. అప్పటికి నీరజ్ కూడా నిద్రనుంచి లేచి ఉంటాడు. మాథ్యూని చూసిన నీరజ్ తాను నీ బాయ్ ఫ్రెండ్ కదా అని అంటాడు. మరియా మరియు మాథ్యూ యొక్క ఫోటోలు నీరజ్ చూడటం కారణంగా నీరజ్ గుర్తుపడతాడు. ఇంతలో కోపంతో ఉన్న మాథ్యూ నీరజ్పై పిడికిలి దెబ్బలు కొడుతూ దాడి చేస్తాడు. నీరజ్ మరియు మాథ్యూ ఒకరినికోరు కొట్టుకుంటూ ఉంటారు. ఇద్దరు కొట్టుకుంటూ మరియాను తోసేస్తారు. మరియా కింద పడుతుంది. మరియా పైకి లేచేసరికి మాథ్యూ కిచెన్లో ఉన్న కత్తితో నీరజ్ను పొడవటం ప్రారంభిస్తాడు. మాథ్యూను ఆపడానికి మరియా ప్రయత్నించినప్పుడు అరచేతికి గాయమవుతుంది. మరియాను తోసేసి మాథ్యూ నీరజ్ను పొడుస్తూనే ఉంటాడు. నీరజ్ కింద పడిపోయిన తర్వాత మాథ్యూ కాళ్లతో తంతూ ఉంటాడు. ఇదంతా చూసిన మరియా గట్టిగా అరుస్తుంది. మరియా నోటిని మాథ్యూ మూసి అరుస్తే నిన్ను కూడా చంపేస్తానని అంటాడు. తర్వాత కత్తి చేతిలో పట్టుకుని మరియాను రేప్ చేస్తాడు. తర్వాత మరియాను కొట్టి ఈ విషయం ఎవ్వరికి కూడా చెప్పవద్దు అని అంటాడు. అప్పుడు సమయం 8 అవుతుంది. నీరజ్ను హాస్పిటల్ తీసుకెళదాం అని మరియా వేడుకుంటుంది. 4-5 గంటల వరకు నీరజ్ చనిపోడు అని మాథ్యూ నచ్చ చెబుతాడు. మరియాను బాత్రూంకి వెళ్లి ఫ్రెష్ అవ్వమని మాథ్యూ అంటాడు. మరియా బాత్రూంలో ఫ్రెష్ అవుతుండగా ఇంకొకసారి మరియాను రేప్ చేస్తాడు. ఉదయం 11 గంటల సమయంలో మాథ్యూ తన మర్డర్ను కప్పి పుచ్చడానికి మరియాను నీరజ్ గ్రోవర్ యొక్క కజిన్కి కాల్ చేసి నీరజ్ రాత్రి 12:30 ఫ్లాట్ నుంచి వెళ్లిపోయాడు, కానీ ఫోన్ ఇక్కడే మరిచిపోయాడు అని చెప్పమంటాడు. అలాగే ఫ్లాట్ నుంచి నీరజ్ ఫోన్ కూడా తీసుకెళ్లమని చెప్పమంటాడు. మాథ్యూ చెప్పిన విధంగానే మరియా నీరజ్ కజిన్ అయిన నిశాంత్కి కాల్ చేస్తుంది. నిశాంత్ మాత్రం నేను ఫోన్ తీసుకెళ్లడానికి రాలేను అని చెబుతాడు. తర్వాత మాథ్యూ మరియాను మలాడ్లో ఉన్న హైపర్ సిటీ మాల్కి వెళ్లి శవాన్ని తీసుకెళ్లడానికి కత్తి, రూమ్ ఫ్రెషనర్, పెద్ద సైజు బ్యాగులు మరియు కర్టైన్స్ తీసుకుని రమ్మంటాడు. మరియా మాల్కి వెళ్లిన తర్వాత నీరజ్ యొక్క శవాన్ని బాత్రూంలోకి ఈడ్చుకుని వెళతాడు. మరియా సామాను తీసుకుని ఇంటికి రాగానే బాత్రూం లోపలికి పిలిచి రూమ్ షిఫ్టింగ్ కోసం తీసుకున్న సామానులను ఖాళీ చేసి పాలిథీన్ బ్యాగులను తీసుకుని రమ్మంటాడు. అలాగే హాల్లో ఉన్న రక్తపు మరకలను కూడా శుభ్రం చేయమని చెప్తాడు. ఈలోగా మాథ్యూ నీరజ్ యొక్క శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాడు. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం 100కు పైగా నీరజ్ యొక్క శవం ముక్కలుగా చేయబడింది. శవాన్ని సిటీకి దూరంగా తీసుకెళ్లి పూడ్చిపెట్టాలని మాథ్యూ డిసైడ్ అవుతాడు. శవాన్ని తీసుకెళ్లడానికి మరియాను తన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా కారు ఉంటే కనుక్కోమంటాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరియా తన ఫ్రెండ్ కిరణ్కి కాల్ చేసి కారు కావాలని అడుగుతుంది. కారు ఎందుకు కావాలి అని అడిగినప్పుడు తన బాయ్ ఫ్రెండ్కి కావాలి అని అంటుంది. కిరణ్ బంగ్లా దగ్గర్లోనే ఉండటంతో మరియా మరియు మాథ్యూ ఆటో ద్వారా అక్కడికి చేరుకుని కారు తీసుకుంటారు. ఇద్దరూ లోఖన్వాలా పెట్రోల్ బంక్ వద్ద కారులో పెట్రోల్ నింపుకోటానికి ఆగుతారు. అదే సమయంలో మాథ్యూ ఒక ప్లాస్టిక్ క్యాన్లో 5 లీటర్ల పెట్రోల్ను తీసుకుంటాడు. ఇద్దరు ఫ్లాట్ నంబర్ 201కి వెళ్లి ముక్కలుగా చేసిన నీరజ్ గ్రోవర్ శవాన్ని మాల్ నుంచి తెచ్చిన బ్యాగులో పెట్టిన కింద ఉన్న కారులో పెడతారు. సిటీ లోపల శవాన్ని కాల్చటం లేదా పూడ్చిపెట్టడం కష్టం కాబట్టి సిటీకి దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మాథ్యూ మరియాను కారు నడపమని చెబుతాడు. హైవే మీద నడుపుతూ 3 టోల్ గేట్లను క్రాస్ చేస్తారు.
అదే సమయంలో హైవే మీద ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఇంకో క్యాన్లో పెట్రోల్ను మరియు లైటర్ను తీసుకుంటాడు. 3వ టోల్ గేట్ తర్వాత యూ టర్న్ తీసుకుంటారు. ఇలా డ్రైవ్ చేస్తూ దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో టోల్ గేట్ 2 మరియు 3 మధ్యలో ఉన్న మనోర్ అనే ప్రదేశానికి చేరుకుంటారు. ఈ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటం వల్ల మాథ్యూ ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. ఈ ప్రదేశానికి చేరుకునే సరికి సాయంత్రం 7:00 టు 7:30 నిమిషాల సమయం అవుతుంది. అన్ని బ్యాగులను బయటికి తీసి పెట్రోల్ పోసి తనతో పాటు తెచ్చిన లైటర్తో నిప్పు అంటిస్తాడు. శవం పూర్తిగా కాలిపోయింది అని తెలిసిన తర్వాత తిరిగి ఫ్లాట్ నంబర్ 201కి బయలుదేరుతారు. తిరిగి వచ్చే సమయంలో మాథ్యూ కారును నడుపుతాడు. రిటర్న్ వస్తున్న సమయంలో మ్యాట్రస్ వాడికి కాల్ చేసి కొత్త మ్యాట్రస్ కవర్ కావాలని మరియు పెయింట్ వేసేవాడికి కాల్ చేసి గోడలకు పెయింట్ వేయమని చెబుతాడు. మాథ్యూ తాను ముంబై నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్లాలని అనుకుంటాడు. కాని వెళ్లే ముందు అన్ని సాక్ష్యాలు తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. 9:30 ఇద్దరూ ఫ్లాట్ నంబర్ 201కి చేరుకుంటారు. మరియా చేతికి గాయం కావడం కారణంగా మాథ్యూ ఫ్లాట్ నంబర్ 201లో ఉన్న రక్తం మరకలను క్లీన్ చేయటం మొదలుపెడతాడు. మరోవైపు నీరజ్ తల్లిదండ్రులు మరియు స్నేహితులు నీరజ్ గురించి వెతకటం మొదలుపెడతారు. రాత్రి 10:30 సమయంలో నీరజ్ కజిన్ నిశాంత్ మరియాకు కాల్ చేసి నీరజ్ గురించి అడుగుతాడు. మరియా తనకు ఏమి తెలియదు, నీరజ్ ఫోన్ మాత్రం తన దగ్గర ఉంది అని చెబుతుంది. మరోవైపు నీరజ్ గ్రోవర్ తల్లిరోజు ఉదయం కాల్ చేసి నీరజ్తో మాట్లాడేది. నీరజ్ కాల్ లిఫ్ట్ చేయకపోవటంతో నిశాంత్ గ్రోవర్కి కాల్ చేసి అడుగుతుంది. నిశాంత్ ఫ్లాట్ నంబర్ 201కి వెళ్లి నీరజ్ మొబైల్ ఫోన్ తీసుకుంటాడు. నీరజ్ కనిపించటం లేదని, అందరూ దిగులుగా ఉన్నాము, పోలీస్ కంప్లైంట్ చేయటానికి వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో పాటురా అని నిశాంత్ మరియాతో అంటాడు. పోలీస్ స్టేషన్లో మర్డర్ గురించి ఏమీ చెప్పవద్దని మాథ్యూ మరియాతో అంటాడు. మాథ్యూ చెప్పిన విధంగా మరియా సరే అని నిశాంత్తో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులతో నాకు నీరజ్ గురించి ఏమీ తెలియదు అని అబద్ధం చెబుతుంది. కంప్లైంట్ ఇచ్చి మరియా రాత్రి 3 గంటలకు ఫ్లాట్కు చేరుకుంటుంది. మరియాతో పాటు మాథ్యూ కూడా ఫ్లాట్లోనే ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు మాథ్యూను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని అడుగుతారు. ఆ మరుసటి రోజు అంటే 8 మే 2008 రోజున మరకలతో ఉన్న కాళ్లు తుడిచే మ్యాట్ను, ఇతర రక్తపు మరకలు వస్తువులను పడేయడానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత 8:30 సమయంలో ఫ్రెండ్ కిరణ్ వద్ద తీసుకున్న కారును తిరిగి ఇచ్చి వేయటానికి వెళతారు. 9 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళతారు. పోలీసుల విచారణలో జెరోమ్ మాథ్యూ తాను నావెల్ ట్రైనింగ్ కోసం ముంబై వచ్చానని స్టేట్మెంట్ ఇస్తాడు. మధ్యలో కాసేపు బ్రేక్ తీసుకుని తిరిగి సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళతారు. పోలీస్ స్టేషన్లో పని ముగించుకుని మాథ్యూ తిరిగి ఫ్లైట్ ద్వారా కొచ్చిన్కి తిరిగి వెళ్లిపోతాడు. మరియా మరియు నీరజ్కి చాలా దగ్గరి సంబంధం ఉండటంతో పోలీసులు మరియాను విచారిస్తూనే ఉంటారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు మరియా స్టేషన్లోనే ఉంటుంది. మరియా తన పరిస్థితిని తన కుటుంబ సభ్యులకి తెలియజేస్తుంది. తన కుటుంబ సభ్యులు కూడా ముంబై చేరుకుంటారు. మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు మరియు ఎందుకు చేశారు అనే విషయాలు తెలిసి కూడా మరియా ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. మాథ్యూ ఎవ్వరికి చెప్పవద్దు అని రోజు కాల్ చేసినప్పుడల్లా బెదిరించేవాడు. ఎవరికైనా చెబితే చంపేస్తా అని అనేవాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి పురోగతి కేసులో కనిపించకపోవడం మరియు ఆధారాలను సరిగా పరిగణలోకి తీసుకోకపోవటంతో నీరజ్ గ్రోవర్ తండ్రి అమర్నాథ్ గ్రోవర్ అప్పటి జాయింట్ కమిషనర్ రాకేష్ మరియాతో కలిసి తన బాధ చెప్పుకుంటారు. రాకేష్ మరియా క్రైమ్ బ్రాంచ్ను కూడా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ చేస్తాడు. ఇలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ మరియు క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో మొదలవుతుంది. పోలీసులు మరియా స్టేట్మెంట్స్ వెరిఫై చేసిన తర్వాత ఎక్కువగా అనుమానం మరియా పైనే చేస్తారు. ఈ అనుమానపరిచే విషయాలు ఏమిటంటే, పోలీసులు నీరజ్ గ్రోవర్ కాల్ రికార్డ్స్ చెక్ చేసినప్పుడు మే 6వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నీరజ్ మరియు మరియా ఒకే దగ్గర ఉన్నారని సెల్ టవర్ ద్వారా తెలుస్తుంది.
మే 7వ తేదీన జెరోమ్ మాథ్యూ ఫ్లాట్కి రాకముందే నీరజ్ తన ఫోన్ నుంచి ఒక బిజినెస్ కార్డు తన ఫ్రెండ్ ఫోన్కి పంపుతాడు. ఇలా కాల్ రికార్డ్స్ ఆధారంగా మరియా మరియు నీరజ్ ఒకే దగ్గర కలిసి ఉన్నారని తెలుస్తుంది. మరియా బిల్డింగ్ వాచ్మెన్ను విచారించినప్పుడు మరియా మరియు ఇంకో వ్యక్తి పెద్ద పెద్ద బ్యాగులను కారులో పెట్టడం చూశానని చెప్పాడు. విచారణలో నీరజ్ మిస్ అయిన రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అని పోలీసులు అడగగా నేను జెరోమ్ మాథ్యూ కలిసి ముంబైలో కారులో తిరిగామని చెబుతుంది. కారు ఎవరిది అని అడిగినప్పుడు జెరోమ్ మాథ్యూ యొక్క ఫ్రెండ్ మరియు నావెల్ ఆఫీసర్ అయిన జితేష్ది అని చెబుతుంది. తర్వాత మరియా జితేష్కి నీ కారు మేము తీసుకున్నట్లు అబద్ధపు సాక్ష్యం చెప్పమంటుంది. దానికి జితేష్ నిరాకరిస్తాడు. పోలీసులు జితేష్ను విచారించినప్పుడు మరియా కారు గురించి అబద్ధం చెప్పినట్లు తెలుస్తుంది. మే 7వ తేదీ రోజు సాయంత్రం నీరజ్ బాడీను తగలపెట్టడానికి వెళుతున్నప్పుడు నీరజ్ మొబైల్కి కాల్ వస్తుంది. మరియా పొరపాటున కాల్ లిఫ్ట్ చేస్తుంది. మరియా వెంటనే కాల్ కట్ చేస్తుంది. అయినా పోలీసులు లొకేషన్ను ట్రాక్ చేస్తుంది. మరియా ఇంతకు ముందే నీరజ్ తన వద్ద ఫోన్ మరిచిపోయాడని చెబుతుంది. మరియు ఆ రోజు తాను ఫ్రెండ్తో ముంబైలో తిరుగుతున్నాం అని చెప్పింది. పోలీసులు ట్రేస్ చేసిన లొకేషన్ ముంబై నుంచి చాలా దూరంలో ఉంది. ఇలా నీరజ్ మిస్ అయిన రోజు మరియా ముంబైలోనే లేదని తెలుస్తుంది. ఇలా ఒకటి తర్వాత మరొకటి మరియా ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ తప్పని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ సమయంలో క్రైమ్ బ్రాంచ్ గమనించిన ఇంకో విషయం ఏమిటంటే మే 7 తేదీ నుంచి అరెస్ట్ అవ్వనంతవరకు జెరోమ్ మాథ్యూ దాదాపు 1000 సార్లు మరియాకు కాల్ చేశాడు. ఇన్నిసార్లు కాల్ చేసుకోవటం వల్ల పోలీసులకి అనుమానం వచ్చింది. మొదట పోలీసులు వచ్చి 201 ఫ్లాట్ను తనిఖీ చేసినప్పుడు కొత్తగా పెయింట్ వేయటాన్ని మరియు బెడ్షీట్ మరియు మ్యాట్రెస్ కవర్లు కొత్తగా ఉండటాన్ని చూసి ఎలాంటి అనుమానం కలగలేదు. క్రైమ్ బ్రాంచ్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఒక్క గోడకే పెయింట్ ఎందుకు వేశారు మరియు రక్తపు మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే కోణంలో విచారించారు. అన్ని కోణాలలో పరిశీలించినప్పుడు మరియాకి మరియు నీరజ్ మిస్సింగ్కి సంబంధం ఉందని తెలుస్తుంది. ఇదంతా గమనించిన మరియా చివరికి నీరజ్ను మాథ్యూ మర్డర్ చేసిన సంగతి చెబుతుంది. మరియా మనోర్కి తీసుకెళ్లి నీరజ్ శవాన్ని కాల్చిన ప్రదేశాన్ని చూపిస్తుంది. అక్కడి నుంచి నీరజ్ శవం యొక్క కొన్ని ముక్కలు మరియు నీరజ్ ధరించిన కొన్ని వస్తువులను సేకరించారు. మరియా మరియు జెరోమ్ మాథ్యూ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేస్తుంది. అన్ని సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మరియా నీరజ్ను మర్డర్ చేయలేదని కాని సాక్ష్యాలను తారుమారు చేసిందని మరియు నీరజ్ బాడీను కాల్చటంలో సహాయం చేసినందుకు ఎవిడెన్స్ డిస్ట్రక్షన్ కింద 3 సంవత్సరాల శిక్ష విధించారు. కోర్టు తీర్పు వచ్చే సమయానికి మరియా ఆల్రెడీ 3 సంవత్సరాలు జైలులో ఉంది కాబట్టి తీర్పు వచ్చిన మరుసటి రోజు మరియా జైలు నుంచి రిలీజ్ అయింది. జెరోమ్ మాథ్యూ కోపంలో నీరజ్ మర్డర్ చేశాడు. ఇది ముందే అనుకొని చేసిన మర్డర్ కాదు అని కోర్టు నమ్మింది. జెరోమ్ మాథ్యూ కి కోర్టు 10 సంవత్సరాల శిక్షను విధించింది. నీరజ్ తండ్రి మాత్రం ఈ తీర్పుతో నిరాశ చెందాడు. ఈ శిక్ష చాలా తక్కువ అని పై కోర్టుకు వెళ్లే స్తోమత కూడా తన వద్ద లేదని తన బాధను వ్యక్తం చేశాడు. తొందరపాటుతో చేసిన తప్పు 3 జీవితాలను నాశనం చేసింది. మన చుట్టూ మర్డర్స్కి సంబంధించిన క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మర్డర్స్ న్యూస్ ఛానల్స్లో కూడా చూపిస్తారు. కానీ మర్డర్ తర్వాత క్రైమ్ను కప్పి పుచ్చడానికి చేసే ప్రయత్నాలే కేసులను స్పెషల్గా మారుస్తాయి.